బ్రేకింగ్లో చూస్తున్నాం. వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయం వద్ద మరోసారి ఉద్రిక్తత తలెత్తింది. ఆలయ శుద్ధి కార్యక్రమానికి భారీగా బీజేపీ శ్రేణులు తరలివచ్చారు. బీజేపీ శ్రేణులను లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. బ్రేకింగ్లో చూస్తున్నాం. వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయం వద్ద మరోసారి ఉద్రిక్తత తలెత్తింది. ఆలయ శుద్ధి కార్యక్రమానికి భారీగా బీజేపీ శ్రేణులు తరలివచ్చారు. బీజేపీ శ్రేణుల్ని లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. శేఖర్, వరుసగా ఈ ఉద్రిక్తతలు తలెత్తుతూనే ఉన్నాయి భద్రకాళి అమ్మవారి ఆలయం వద్ద. మళ్ళీ ఇవాళ పొద్దున కూడా స్వల్ప ఉద్రిక్తత అంటున్నారు. ఏం జరిగింది? రమణ, నిన్నటి నుంచి మనం చూస్తున్నాము, ఇటు వరంగల్లో ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీ నాయకుల మధ్య అవినీతి ఆరోపణలకి ప్రతి సవాళ్ళకి భద్రకాళి అమ్మవారి దేవస్థానం వేదిక అవుతుంది. ఒక పక్క కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రస్తుత కూడా చైర్మన్ ఇనుగల వెంకటరామరెడ్డి ఇటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ భూములు దారుణంగా దోచుకున్నారు. ప్రభుత్వ భూములు దోచుకొని సొంత వారికి కట్టబెట్టుకున్నారు. అంతేకాదు నాయకులే ఆ భూములను ఆక్రమించి కబ్జా చేశారు. వాటన్నిటిపైన విచారణ కొనసాగుతుంది. వాటిపైన చర్యలు కూడా తీసుకుంటామని, అలాగే మా పైన మేము ఎంతో పారదర్శకంగా టెండర్ ద్వారా అమ్ముతున్న ఏదైతే బాలసముద్రం భూముల విషయంలో మా పైన ఆరోపణలు చేస్తున్నారు. వాటన్నిటిపైన భద్రకాళి అమ్మవారి దగ్గర పడిబట్టలతో ప్రమాణం చేస్తాను, మేము సిద్ధంగా ఉన్నాము, మీరు కూడా రావాలంటే దాస్య వినయ్ భాస్కర్ తీసుకొని రావాలని ఆయన కూడా మాజీ చైర్మన్ మర్రెడ్డికి తను సవాల్ విసరడం జరిగింది. వీటి నేపథ్యంలోనే నిన్న ఇటు బీఆర్ఎస్ పార్టీ పోటాపోటీగా భద్రకాళి అమ్మవారి వద్దకు వచ్చి పడిబట్టలతో ప్రమాణం చేయడానికి గుళ్ళోకి వెళ్ళడానికి ప్రయత్నించారు. శాంతి భద్రతా సమస్యలు ఈ నేపథ్యంలో అమ్మవారి వచ్చి గుడిని ఇద్దరి అమ్మవారి గుడిని మేము 9 గంటలకి బీజేపీ ఈ నేపథ్యంలోనే భద్రకాళి దేవస్థానం భారీగా పోలీసులని మోహరించారు. ఆ భద్రకాళి దేవాలయంలో బీజేపీ నాయకులని అదుపులో. థ్యాంక్ యూ. చాలా నీతిగా నిజాయితీగా కాంగ్రెస్ ప్రభుత్వం